రైతులే దేశానికి వెన్నుముక అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కాలానికి అనుగుణంగా పంటలు పండిస్తూ దేశానికి అన్నం పెట్టేది రైతేనని కొనియాడారు. విత్తనం నుంచి పంట కోత వరకు సాగే వ్యవసాయ చక్రం ఆధారంగానే మన పండుగలు ఏర్పడ్డాయని చెప్పారు. ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో కలిసి నూతన పాప్కార్న్ సీడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నుముక అని అన్నారు. కాలానికి అనుగుణంగా పంటలు పండిస్తూ దేశానికి అన్నం పెట్టేది రైతేనని కొనియాడారు. విత్తనం నుంచి పంట కోత వరకు సాగే వ్యవసాయం చక్రం ఆధారంగానే మన పండుగలు ఏర్పడ్డాయని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో పంటల పండుగలు జరుపుకోవటం భారత వ్యవసాయ సంస్కృతికి నిదర్శనం. దేశంలోని శ్రామిక శక్తిలో 46.1% మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తుందని, దాదాపు 55% జనాభాకు జీవనాధారంగా వ్యవసాయం కొనసాగుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. రైతులు సాధించిన ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశపు తొలి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న వంగడం, నాన్ జిఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించడం మరియు రైతులను సత్కరించడం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథివర్యులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సోదర సోదరీమణులారా అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను తెలుగు అర్థం చేసుకోగలను, అయితే తెలుగు మాట్లాడలేదు. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. క్షమించాలి, నాకు తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగు నేను అంతగా మాట్లాడలేకపోవచ్చు. I am pleased to be here in Musnuru today among the farmers of Andhra Pradesh and 7 other states. I appreciate the Honorable Chief Minister of Andhra Pradesh, Sriman Chandrababu Garu, for making ముస్నూరు a success story. ఈరోజు ముసునూరులో ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశంలోని మరో 7 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి రైతుల మధ్య నేను కూడా ఈరోజు పాల్పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మన ముసునూరు ఒక విజయ గాథగా తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. Today's event is extremely personal to me since it is about the progress of our Indian farmer. ఈరోజు కార్యక్రమం నాకు ఎంతో ప్రఖ్యాతమైనది. ఈరోజు కార్యక్రమం రైతుల గురించి, రైతుల అభ్యున్నతి మరియు పురోగతికి సంబంధించినటువంటి కార్యక్రమం. దీనికి సంబంధించి నాకు ఎంతో ఆనందంగా ఉంది. 2 months ago I came across a story in a Tamil newspaper Dinamalar about the remarkable achievements of Sri Pattabi Garu in the corn industry. 2 నెలల క్రితం మొక్కజొన్న పరిశ్రమలో ముఖ్యంగా శ్రీ పట్టాభి గారు సాధించినటువంటి అసాధారణ విజయాలను ఒక తమిళ వార్తాపత్రికలో నేను చదవటం జరిగింది. మరి ఆయన సాగించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ సేవలు, పారిశ్రామిక ప్రస్థానం నాకు ఎంతగానో నచ్చి వారికి ఒక లేఖను కూడా రాయటం జరిగింది. I was deeply impressed by his inspiring journey of entrepreneurship, and I wrote to him expressing my appreciation for his achievement for taking one single farming product and marketing it. ఈరోజు మరి వారి యొక్క సింగిల్ ప్రోడక్ట్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా వారి యొక్క ప్రస్థానానికి నేను అభినందనలు తెలియజేస్తూ ఆ లేఖ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేశాను. భారతదేశానికి రైతులే వెన్నుముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షేమం ఉన్న వ్యవసాయం దానిని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17% ఉన్నట్లు గవర్నర్ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముస్నూరులో నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్ పాప కార్నికా ఫ్యాక్టరీ వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు కరువును తట్టుకునే విత్తనాలపై పరిశోధన చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 70% మొక్కజొన్న ఉత్పత్తులను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళమని అన్నారు. దీంతో అందుకు సంబంధించిన నగదు మొత్తం ఆయా దేశాలకు వెళ్లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొత్తం మన దేశ రైతులకు వస్తుందని చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ టు బి అమంగ్స్ట్ August gathering
on the auspicious occasion of the launch of India's first high-quality non-GMO popcorn maize hybrid seed by Government Proponica here at Musunuru in Andhra Pradesh. At the outset, I take this opportunity to congratulate all the best performing farmers from 8 states who are felicitated here today on this auspicious occasion. As you are all aware, agriculture is the mainstay of our economy and farmers are the true backbone of our country. They feed over 1.4 billion people, employ nearly 45% of the country's workforce, and contribute in a big way to our national income. According to the Economic Survey 2024-25, agriculture and allied activities contributed around 17% of the India's GDP. Their tireless work keeps the entire nation stable and secure. Despite the expansion of the industrial and service sectors, the role of agricultural sector in balancing our country's economy remains indispensable. మన వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్ అంతా స్టార్టప్ ఆవిష్కరణలేదని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు పాప్కార్న్ సీడ్ ఆవిష్కరించారు. దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనం అమల్లోకి రానుంది. ముస్నూరులో పాప్కార్న్ మెయిస్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. తక్కువ కాలంలో విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు. ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తుందని వివరించారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముస్నూరు అని సీఎం చంద్రబాబు తెలిపారు. 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65% పెరిగిందని అన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్ను తీసుకువెళ్తే వస్తువు విలువ చాలా రేట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు. ఈ నెలల్లోనే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. వ్యవసాయానికి ఎల్నినో పెద్ద సమస్యగా మారిందన్నారు. ఇంకా 52% వర్షపాతం లోటుగా ఉందని తెలిపారు. గోదావరి, కావేరీ నదులు అనుసంధానం కావాలని ఆకాంక్షించారు. ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటూ ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్లో మొత్తం 192 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 66, పురపాలక పట్టణాభివృద్ధికి 52, పోలీస్ శాఖకు 22, పంచాయతీరాజ్కు 17 అర్జీలు వచ్చాయని, ఫిర్యాదులను కేవలం ఆన్లైన్లో నమోదు చేయడం లేదా కాగితాలపై పరిష్కరించినట్లు చూపించడం కాకుండా సమస్యకు వాస్తవమైన శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారంపై వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రజల సంతృప్తే ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమానమని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్ లో మొత్తం 192 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 66, పురపాలక పట్టణాభివృద్ధికి 52, పోలీస్ శాఖకు 22, పంచాయతీరాజ్కు 17 అర్జీలు వచ్చాయని, ఫిర్యాదులను కేవలం ఆన్లైన్లో నమోదు చేయడం లేదా కాగితాలపై పరిష్కరించినట్లు చూపించడం కాకుండా సమస్యకు వాస్తవమైన శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కారంపై వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రజల సంతృప్తే ఫిర్యాదు పరిష్కారానికి అసలైన కొలమానమని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డిఏలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏపీజేఎస్సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, అలాగే స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే 28న జరిగే రాష్ట్ర సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. విజయవాడలో ఏపీజేఎస్సీ అమరావతి నేతలు ఉద్యమ కార్యాచరణ పోస్టర్ను ఆవిష్కరించారు. 2 ఏళ్లు గడిచిన ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఏపీజేఎస్సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. గత నెల 22న అన్ని ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ సమావేశం జరిగినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. పీఆర్సీ కమిషన్ నియామకం, పెండింగ్ లో ఉన్న 5 డిఏలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత, హామీల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఒక్కొక్కరి 4 నుంచి 6 లక్షల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 28వ తేదీలోపు ప్రభుత్వం తమ డిమాండ్లపై ఏం చేయబోతుందో స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే 28న రాష్ట్ర సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీ ఎన్జీఓలు కూడా ఉద్యమంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 22వ తారీఖున అంటే నెల రోజుల క్రితం జరిగినటువంటి చర్చలకి నిర్ణయాలేంటి? ఇదిగో సుమారు 40,000 కోట్ల పైచిలకు 50,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇదిగో ఈ బకాయిలు ఈ రూపంలో ఉన్నాయి. ఈరోజు ఇవి ఇవ్వగలుగుతా, లేకపోతే రేపు ఇస్తాం, లేకపోతే ఎల్లుండి ఇస్తాం. ఒక రోడ్డు మ్యాప్ను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేదు, ఇదిగో 12వ పిఆర్సీ ఇప్పటికే 3 ఏళ్ళు అయింది, కమిషన్ను కూడా వేయలేకపోయాము, ఇదిగో ఇప్పుడు వేస్తున్నాం మీరు అడిగారు అని ఎందుకు వేయలేకపోతున్నారు? లేదు, ఐఆర్ రాగానే ఇస్తానన్నాను, మంచి ఐఆర్ ప్రకటిస్తానని చెప్పి అన్నాము, 3 ఏళ్ళు దాటిపోయింది, పక్కన తెలంగాణ ఉద్యోగులు తీసుకుంటున్నారు, ఇదిగో ఇప్పుడు మీకు ఈ రోజు నుంచి ఇస్తాను, ఇదిగో ఇంత ఇస్తాను తీసుకోండి, నాకు దగ్గర ఇంత లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదు, మీరు వచ్చిన దగ్గర నుంచి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరూ కూడా డిఏలు తీసుకుంటున్నారు. 5 డిఏలు వాళ్ళు తీసుకున్నారు, కానీ మాకు ఒక్క డిఏ కూడా లేదు. మరి మీకు ఇదిగో ఇన్ని డిఏలు ఇస్తానని ఎందుకు అనలేకపోతున్నారు? అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 3% తగ్గించారయా, తీసుకుంటున్న దాన్ని తిరిగి పునరుద్ధరణ చేయమంటే ఎందుకు చేయలేకపోతున్నాము? మరి ఎందుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి భద్రత కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు? నియమించిన ఉపసంఘం ఏమైపోయింది? ఎందుకు వాళ్ళ కనీసం భద్రత కల్పించలేకపోతున్నాం? ఈరోజు ప్రభుత్వంలో సగం మంది సేవకులు వాళ్ళే కదా. రాష్ట్ర ప్రభుత్వం నడిపేది సగం మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు అయితే సగం మంది పైచిలకు వాళ్ళే ఉన్నారు కదా. వారికి సంబంధించిన జీతభత్యాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం? మీరు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్నికల ముందు ప్రజలకు ఏ హామీ ఇస్తారు, ఉద్యోగులకు ఏ హామీ ఇస్తారనేది ఎదురు చూస్తూనే ఓట్లు వేయడం అంటే జరుగుతుంది. అలాగే ఉద్యోగ వర్గం కూడా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీరని నష్టం జరిగింది. రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా, ఉద్యోగులు కించపరిచే విధంగా చేశారనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం రావాలని ఉద్యోగులంతా కోటి ఆశలతో ఎదురుచూసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది వాస్తవం. కానీ ఇవాళ ఉద్యోగుల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర నాయకత్వంగా అడుగుతున్న సమస్యలన్నీ కూడా ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాత్రం అడుగుతున్నాం. ఇవాళ ఉద్యోగ వర్గానికి మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఇవాళ ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తామన్నారు. అంటే గత ప్రభుత్వం గౌరవాన్ని తగ్గించింది ఉద్యోగులకి, ఆ గౌరవాన్ని ప్రతిష్ఠింపజేస్తామన్నారు. అంటే ఇవాళ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండా, ఉద్యోగుల బకాయిలు 3 సంవత్సరాలు ఇవ్వకుండా, ఎన్నికల ముందు ఐఆర్ ఇస్తామని ఐఆర్ ప్రకటించకుండా, పీఆర్సీ కాల పరిమితి అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయినా సరే ఇవ్వకుండా, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ చేయడమైనా ఉద్యోగుల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పెంచేది? ఒకసారి పెద్దలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏపీజేఎస్ అమరావతి ప్రభుత్వాన్ని నిలదీయాలనో, ప్రశ్నించాలనో,
లేకపోతే ఇంకొక ఆలోచనతో బ్లాక్మెయిల్ చేయాలనే ఆలోచనతో కాదు. ఇవాళ ఉద్యోగుల హక్కుల కోసం బాధ్యతాయుతంగా ఒక సంఘ నాయకులుగా అసోసియేషన్గా మాట్లాడడం అంటే జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి జాప్యం వలన, ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వలన ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా ప్రభుత్వంతో మిలాఖత్ అయిపోయారు. ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పేసి ఇవాళ ఉద్యోగ వర్గంలో తీవ్రమైన ఒత్తిడికి నాయకత్వాలు గురవుతున్నప్పుడు కూడా ప్రభుత్వాల పట్ల ఆచితూచి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబించడం సరికాదని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని ఆదేశించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలను కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని శాఖాధిపతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు మూల కారణాలను గుర్తించి పరిష్కారం చూపాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఒక శాఖకు సంబంధించిన ఫిర్యాదును మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా అవసరమైన చోట శాఖల మధ్య సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ రవీంద్రరావు, డాక్టర్ డి చంద్రశేఖర్, కె శకుంతల, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ మూర్తి, జేడి అమృత్, బి చిన్నప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘనాకు సంబంధించిన వివాదంలో తన కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల మధ్య వచ్చిన విభేదాలను పెద్దవి చేసి రాజకీయ రంగు పొలవడం సరికాదన్నారు. నెల రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నామన్నారు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయని, పిల్లలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. వారి మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా పరిస్థితి కోర్టు వరకు వెళ్లిందని చెప్పారు. జూన్ 8న తన కుమారుడు రాజీవ్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడని, జూలై 24న మేఘన తమ కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని జోగి రమేష్ తెలిపారు. విడాకుల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడానని చెప్పారు. బాధ్యత గల వ్యక్తులుగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి నెల రోజుల పాటు నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ ఇబ్బంది పెట్టిన, ఎట్లా అంటే గ్యాగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా కొన్ని ఛానల్స్, మహా టీవీ వంశీ, భూమి గుండ్రంగా ఉంటది, ఎప్పుడు ఒకడే పరిపాలన చేయడు, మహామహులే మట్టి ఖర్చుకొని పోయారు, విర్రవీగినోళ్లే కొమ్ములు కింద పడిపోయారు. ఒకటే చెప్తా ఉన్నా, టైం ఈ రోజు నీ టైం అవ్వచ్చు, ఏదో ఒక రోజు ఒక నిమిషమైనా నా టైం వస్తుంది. అంటే నేనేమి వీరుణ్ణి సూర్యుడిని పొడి చేస్తాను కాదు. నీకు మంచి మాటలు చెప్పే రోజు ఇంకొకసారి వస్తుంది, నీకు మొట్టికాయ వేసే రోజు ఇంకొక రోజు వస్తుంది. దయచేసి రెడ్ బుక్ ఇవాళ ఏంటి, రెడ్ బుక్, డెడ్ బుక్, నెక్స్ట్ డెత్ బుక్ రాసి పెట్టుకో. విర్రవేగొద్దు, మంచి మాటలు తీసుకో. నేను చెప్తున్నాను, 4 మంచి మాటలు తీసుకో. రెడ్ బుక్ ఎంతమందిని జైలుకు పంపిస్తారు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని భయపెడతారు. భయపడే పార్టీ కాదు, భయపడే వ్యక్తులం కాదు. బలమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మాట తప్పడు, మడమ తెప్పడు,
రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా చెప్తా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా చెప్తా ఉన్నా, నా గొంతు నొక్కలేరు. నా గొంతు నొక్కాలని చూస్తే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇక్కడున్న కేడి ప్రసాద్కి చెప్తా ఉన్నా, ప్రజలు మీ పేక నొక్కేస్తారు. అధికారం ఉంటే మంచి పనులు చేయండి రా బాబు. ఏం పనులు? నేను చెప్పా ఇందాక, చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఏం సంబంధం, జోగి రమేష్ ఈ ప్రెస్ మీట్లని చూపించాను కదా, ఇంకా చాలా ఉన్నాయి. అయినా సరే నాకు మనస్సాక్ష్యం. మీరు క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు ఫోన్ చేసి పిలిపించారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరికి ఫోన్లు చేశారో తెలుసు, క్యాంప్ ఆఫీస్ నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసు. మభ్య పెట్టబాకండి, మాయ చేయబాకండి. ఎప్పటికైనా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, కానీ ఇట్లా విడదీయాలా, గొడవలు పెట్టాలా, లేకపోతే విడిపోతే చక్కగా అన్యోన్యంగా విడిపోతారు. అంతేగాని కౌన్సిలింగ్ ఉంటుంది కోర్టుల్లో, లేదా ఇంకోటి ఉంటుంది. అంతేగాని ఏంటిది? దయచేసి ప్రేయర్ చేసుకుంటే తప్ప, ప్రార్థన చేసుకుంటే తప్పేంటి, బైబుల్ చదువుకుంటే తప్పేంటి, భగవద్గీత చదువుతాం కదా, ఖురాన్ చదువుతాం, ఏంటిది? దాన్ని కూడా నా భార్య ప్రార్థన చేసుకుంటే కూడా ట్రోల్ చేయడం ఏంటం? మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పందించారు. ప్రజాప్రతినిధిగా తన కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, వెళ్లొచ్చని అన్నారు. తనను ఎమ్మెల్యేగా ప్రతిరోజు ఎంతో మంది కలుస్తుంటారని చెప్పారు. ఈ క్రమంలోనే మేఘన ఆమె కుటుంబ సభ్యులు కూడా తనను కలిశారని చెప్పారు. మీరు కుటుంబ వ్యవహారాన్ని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సలహా మాత్రమే ఇచ్చానన్నారు. దీనిపై మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడతానని పేర్కొన్నారు. అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానా వాళ్ళు రావచ్చు, పలానా వాళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.